టీ20 ప్రపంచ కప్ 2026లో టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్గా అవతరించి చరిత్ర సృష్టించింది. అయితే ఈ టోర్నమెంట్లో భారత్ ఎదుర్కొన్న ఏకైక ఓటమి సౌత్ ఆఫ్రికాతో జరిగిన సూపర్ 8 మ్యాచ్. ఆ మ్యాచ్లో ఒక కీలక నిర్ణయం తనను ఇప్పటికీ వెంటాడుతోందని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వెల్లడించారు. అక్షర్ పటేల్ను టీం నుంచి తప్పించడంపై సూర్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఆ మ్యాచ్లో స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ను పక్కన పెట్టి వాషింగ్టన్ సుందర్ను ఆడించడం తన పొరపాటేనని సూర్య అంగీకరించారు. నా నిర్ణయంతో అక్షర్ చాలా ఆగ్రహానికి గురయ్యాడు. అతను ఎంతో అనుభవం ఉన్న ప్లేయర్ కాబట్టి కోపం రావడం సహజం. అందుకే నేనే స్వయంగా వెళ్ళి క్షమాపణలు చెప్పాను. టీం ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ అది తప్పని తర్వాత అర్థమైందని సూర్య వివరించారు. అంతేకాకుండా టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ గురించి కూడా సూర్య ఆసక్తికర వ్యాఖ్యలను పంచుకున్నారు. ద్వైపాక్షిక సిరీస్లలో 100 విజయాలు సాధించిన ప్రజలు మర్చిపోతారు, కానీ ప్రపంచ కప్ విజయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటారని గంభీర్ జట్టులో స్ఫూర్తి నింపారట. ఫైనల్ గెలిచిన తర్వాత గంభీర్ ముఖంలో అతిపెద్ద నవ్వు చూశామంటూ సూర్య గుర్తు చేసుకున్నాడు. ఆచి చికెన్ మసాలా